ఆవు చేను మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్టు మనం ఏ పని చేయకుండా మన పిల్లలకి అది చేయమ్మా ఇది చేయమంటే ఎవ్వరూ చేయరు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కానీ మనం పని చేస్తూ ఉంటే మనం కష్టపడుతూ ఉంటే అబ్బా మన పిల్లలు చూసి అమ్మో మా అమ్మ ఎంత కష్టపడుతుంది, మా అమ్మకి ఏ విధంగానైనా హెల్ప్ చేయాలని వాళ్ళకు ఉంటుంది. సో నేను ఎప్పుడు పని చేసుకుంటూ ఉంటాను కాబట్టి నా పని చూసి మా పిల్లలు ఎప్పుడు కూడా మమ్మీ నాకు ఇది చెప్పు అది చెప్పు నేను చేసేస్తానంటారు. సో అది మా అబ్బాయి అయినప్పటికీ ఇది అమ్మాయి పని అబ్బాయి పని అని కాదు, కానీ నేను మా పిల్లలకు కూడా ఇది చెయ్యు అది చెయ్యి అని నేర్పిస్తాను. ఇప్పుడు మేము ఇక్కడ ఫుడ్ తిన్నాము. సో అక్కడైతే అన్నం మెతుకులు ఇవన్నీ పడున్నాయి. సో మా బాబే నేను చేసేస్తాను మమ్మీ అని ఒక క్లాత్ తీసుకొని సో ఇలాగా డస్ట్బిన్ చాట్లో ఎత్తుతున్నాడు. సో నేను వద్దు అనేస్తే ఆపేస్తాడు, కానీ వాళ్ళకి ఇలాంటి పనులు కూడా తెలియాలి. ఎందుకంటే కష్టం తెలియకుండా పిల్లలు పెరిగారంటే పొద్దున భవిష్యత్తులో ఎలా ఉంటారో తెలియదు. ఇప్పుడే వాళ్ళకి తెలియాలి, కష్టమంతా ఇప్పుడే నేర్పించాలి. ఎందుకంటే మొక్కై వంగనదే మానై వంగుతుందా. సో బాల్యంలో పిల్లలకి ఎలా నేర్పిస్తే పెద్దయ్యాక వాళ్ళు ఆ కష్టం తెలిసి నేర్చుకుంటారు. అదే కష్టం కూడా తెలియకుండా పెంచామంటే వాళ్ళు సుఖంగా ఉండి ఆ కష్టం విలువ కూడా తెలియదు. అందుకే పిల్లలకి ఏదైనా కూడా కష్టం విలువ నేర్పాలి, చదువు విలువ నేర్పాలి, ఇంకా మనీ విలువ కూడా నేర్పాలి. ఎందుకంటే ఏది ఊరికే రాదు కదా. మనకి ఎలా అయితే తెలుసుకున్నామో పిల్లలకు కూడా అలానే నేర్పించాలని మా పిల్లలకైతే నేను ప్రతిసారి ఏదో ఒక పని అప్పచెప్తాను. అలానే వాళ్ళకి ఏమీ ముద్దు చేయకుండా ఉండను, వాళ్ళకి ముద్దు చేస్తాను, కానీ అన్నీ నేర్పిస్తాను. సో ఇది కరెక్టే కదా మరి.